మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చదువు సంస్కారం, మంచి చెడు, కష్టం సుఖం, ఇవన్నీ జంట పదాలు మనకి. అవును. అయితే వీటిలో ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు. ఒకటి ఉన్నప్పుడు విపరీతంగా ముందుకెళ్ళిపోవటం, విపరీతమైన ఆలోచనలు. రెండో దానికోసం కనీసం ప్రయత్నం కూడా చేయించలేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ చదువుకు సంబంధించి పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటామండి. నిజంగా చెప్పాలంటే ఎవరమైనా సరే ఇది అంగీకరించాల్సిన విషయం. బాగా చదువుకో, మంచి మార్కులు రావాలి, వాళ్ళగా ఎంత కాదనుకున్నా కనీసం మన ఇంట్లో ఉన్న ముందు వాళ్ళతో కంపేర్ చేసేస్తూ ఉంటాం కదా. కానీ రెండో విషయానికి వచ్చేసరికి, సంస్కారం అనే దానికి వచ్చేసరికి, పెద్దయితే వాళ్ళే నేర్చుకుంటారు, మనల్ని చూసి వాళ్ళే వెళ్తారు. ఆ విషయం వైపు ఆలోచన కూడా చేయం. అది కొన్ని ఇబ్బందులకి గురవుతారేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. చదువుతోటి సంస్కారం రాదు. మనం నేర్పించాలి కదండి. చదువుతో వచ్చే సంస్కారాలు ఏంటంటే కొంచెం పాష్ సరి మాట్లాడడం, మంచి భాష వస్తుంది, ఇలాంటివి వస్తాయి. సర్దుకోవటం కొన్ని అంటే ఇప్పుడు స్కూలింగ్ వల్ల లేదా కాలేజెస్ వల్ల జనాలతో మూవ్ అవటం వల్ల సమాజానికి కావాల్సిన, సమాజంలో మెలగడానికి అవసరమైన కొన్ని విషయాలు ఆటోమేటిక్గా నేర్చేసుకుంటారు జయ పిల్లలు. మనం సారీలు, థ్యాంక్స్లు, ప్లీజ్లు క్యాజువల్గా అంటే నోటి మాటగా వాటిని వాడేసేయటము, అవసరమైన వాటిని ఉపయోగించుకోవటం, అవి మనం సహజంగా వచ్చేస్తాయి. అవునండి. కాకపోతే ఇప్పుడు ఈ సంస్కారం అనేది ఒక పెద్ద పదం. ఇప్పుడు ఈ ఊరికే మేనర్స్ వేరు, సంస్కారం వేరు. సంస్కారం అనగానే వ్యక్తులకి గౌరవించటం, ఇతరుల అభిప్రాయాలకి విలువివ్వటం, వీళ్ళు మనలాంటి వాళ్ళేనని గుర్తెరగటం, ఇంత పెద్ద పెద్ద విషయాలే కాకపోతే పైగా మన దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యతగా మెలగటం ఎంతో కొంత. అవును. ఏదైనా ఒకటి చదువుకుంటుంటే, ఒకళ్ళు నేర్పిస్తుంటే నేర్పించే వాళ్ళ పట్ల మర్యాదగా ఉండటం, టీచర్ల పట్ల మర్యాదగా, ఒక డిజోబే చేయకుండా, డిజానర్ చేయకుండా, అమర్యాదగా ప్రవర్తించకపోవడం, సింగిల్ వర్డ్స్ తో మాట్లాడకుండా, ఏకవచన ప్రయోగాలు చేయకుండా మర్యాదకరంగా ఉండటం, ఇవన్నీ మనం కొంత నేర్పాల్సి వస్తాం. పిల్లలు సహజంగా మాట్లాడేసినప్పుడు మనం కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ చెప్పుకుంటూ ఉండాలి. మనమే అలా మాట్లాడే స్వభావం ఉందనుకో, ఇంకా అసలు చేసేదే లేదు, చెప్పేది లేదు. చాలా చదువుకున్న వాళ్ళు కూడా ఆడవాళ్ళంటే చిన్న చూపు ఉన్న వాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వరు. నలుగురిలో మెలిగేటప్పుడు మేనర్స్ తోటి అంటే చక్కటి సంభాషణతోటి ఉండరు. ఏదైనా చిన్న తేడా రంగాన్ని దురుసుగా మాట్లాడేస్తారు. ఇవన్నీ కూడా నేర్పుకోవాలి, చెప్పాలి. ఇప్పుడు తల్లిదండ్రి ఉన్నారు. తండ్రి తల్లి పట్ల చాలా అనుచితంగా, నీకేం తెలీదు, నోటు గుడ్ ఫర్ నథింగ్ లాంటి మాటలు మాట్లాడితే పిల్లలకి చిన్నప్పుడు బాధగా ఉంటుంది, మా అమ్మని తిడుతున్నాడు నాన్న అని. కానీ అవి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాయి. ఆడవాళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు వాళ్ళు. అవును, అమ్మకి అసలు ఏం తెలియదు అన్న ఫీల్లోకి. అమ్మకి తెలీదు, ఆడవాళ్ళ మీదే చులకన, చిన్న చూపు. అవును రమ్మగారు. ఇదైతే ఇప్పుడు వీళ్ళు ఇంట్లో ఉన్న తల్లులు లేదా తండ్రులైన చుట్టాల పట్ల అనుచితమైన మాటలు, అవన్నీ ఆటోమేటిక్గా అలా విని వచ్చేస్తాయి జయ. వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు, జడ్జిమెంట్లు పాస్ చేసేయటం మనం. ఇవన్నీ పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. దీంతోపాటు మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళతో మర్యాదగా మాట్లాడడం, కనీసం మంచినీళ్ళు ఇవ్వటం, ఫోన్ మేనర్స్, ఫోన్లో సమాధానం చెప్పటం, ఫోన్లో సరిగ్గా మాట్లాడటం, వచ్చిన వాళ్ళకి సమాధానం, అవన్నీ కూడా మనం నేర్పవలసిందే. సంస్కారంలో ఇవి కూడా భాగాలు. సంస్కారవంతమైన సమాధానం, ఎవరైనా పనిచేస్తుంటే పెద్దవాళ్ళకి అసలు చిన్న సహాయం చేయటం, వాళ్ళు ఎలా చేస్తే మాకెందుకు లాంటి ధోరణి ఉండకూడదు. మనకి ఇప్పుడు ఏంటంటే ఇదివరకట్లాగా మన సమాజం పెద్దది కాదు, మనకి చిన్న చిన్న సమాజాలుగా విడిపోయాం. మనము మన ఇల్లే అంతే. ఇంట్లో మనం ఎవరుంటాం, ఇద్దరు భార్య భర్త, ఓ పిల్లాడు, అంతే కదా. ఇద్దరు పిల్లలు ఉన్నా వీళ్ళ సమాజం ఇంతే ఉంటుంది. వీళ్ళు ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్లోనే ఎవరినైనా కలుస్తారు, కానీ లేకపోతే ఎవరితోటి కలిసి ఉండటల్లా, పెంపకాల్లో ఇవన్నీ కుదరటల్లా. కానీ రేపొద్దున మనం వర్క్ ప్లేస్లోకి వెళ్ళామనుకో, 10 మందితో కలిసి చేయాలి కదా. ఇప్పుడు ఎవరితోటైనా ఎమికబుల్గా ఉండటం, ఎవరితోటైనా మర్యాద పురస్సరంగా ప్రవర్తించడం, అది ప్రాక్టీస్ లేకపోతే వీడు వర్కింగ్లో ఎలా చేస్తాడు, వర్క్ ప్లేస్లో ఎలా అవుతాడు, సరిగా ఉండలేకపోతాడు. గ్రూప్ డిస్కషన్స్లో పాల్గొనాల్సి వస్తుంది, కలిసి టీమ్ వర్క్గా పనిచేయాల్సి వస్తుంది. వాటికి వేటికి వీళ్ళకి ప్రాక్టీస్ ఉండదు. చిన్న మాట అనగానే ఎఫెండ్ అయిపోవటం,
వాళ్ళ తాలూకు అంటే మనసుకు తగిలిన చిన్న చిన్న వాటిని కూడా పని మీద దాని ప్రభావం చూపించేస్తాయి. అవును రమ్మగారు, ఇది అసలు ఒక సపరేట్ టాపిక్ కింద చేద్దాం రమ్మగారు ఈ విషయం మాత్రం. ప్రతి చిన్న విషయానికి కోపాలు తెచ్చుకోవటం, మూడ్ ఆఫ్ చేసుకోవటము, దాంట్లో నుంచి బయటికి రాలేకపోతే బయటపడకుండా ఎవరైనా వచ్చేసరికి వచ్చిన వాళ్ళతో దురుసుగా మాట్లాడటం, లేదా ఇంట్లో వాళ్ళ మీద మాట్లాడటం, ఒక చోట కోపాన్ని ఇంకో చోట చూపించడం, ఇవన్నీ కూడా సంస్కారాల్లో భాగాలే. రకరకాలు ఫేజెస్ వేరు. ఇది మనం నేర్పుకోవాలి, చెప్పాలి, సరిచేయాలి, మనం ఉండాలి. మనం కూడా అలా ఉండాలి. ఇప్పుడు మనని మనం సరి చేసుకుంటూ పిల్లల్ని చేయాలి. ఎవరి పట్లైనా అంటే దుష్టు మాటలు ఆడేయటము, జడ్జిమెంటల్గా బిహేవ్ చేసేయటము, అనేయటము, వాళ్ళంతే వీళ్ళంతే, వాళ్ళలాగా వీళ్ళలాగా అంటే ఎప్పుడు ఎవరో ఒకళ్ళని విమర్శిస్తూ ఉండటం కూడా సంస్కారం కాదు కదా. ఆ నెగిటివ్ థాట్స్ కదండి. బాడీ షేమింగ్ చేయటం, డ్రెస్సింగ్ మీద మాట్లాడటం, కామెంట్స్ చేయటం, పేదవాళ్ళైతే వాళ్ళని చిన్నబుచ్చటం, గొప్పవాళ్ళైతే వాళ్ళని చూసి ఇన్ఫీరియర్గా ఫీల్ అయిపోవటం, కుళ్ళుబోత్తనం ఫీల్ అవటం, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన కొందికి పిల్లల మీద దాని ప్రభావం ఉంటుంది. మనం దాన్ని వాళ్ళని సరిచేయలేకపోతాం వాటిని. ఇవన్నీ సంస్కారాలే కదా. ఇప్పుడు భగవంతుడి సృష్టి 1,00,000 రకాలుగా ఉంటుంది. ఒకళ్ళు లావుగా ఉంటారు, ఒకళ్ళు సన్నగా ఉంటారు, ఒక నలుపు, తెలుపు, ఎరుపు, బోల్డ్ అన్ని రంగులు. కొంతమంది పిల్లలు సాధారణంగా పాపం ఏదైనా ఇబ్బందులకు గురైన పిల్లలు ఉంటారు. అవును. ఇప్పుడు వాళ్ళని వెంటనే తుస్కరించేసేయడం, చిన్నబుచ్చేసేయడం చేయకూడదు. వాళ్ళు మనలాగానే భగవంతుడు సృష్టి. ఇది భావించాలి. అది మనం భావించి పిల్లలకి నేర్పించాలి. లేకపోతే వాళ్ళందరి పట్ల కూడా అనుచితమైన ప్రవర్తనతోటే ఉంటారు. దానివల్ల ప్రపంచానికి చెడిపోయేది ఏం లేదు. సమాజానికి వచ్చే చెడు కంటే మన పిల్లలకు వచ్చే చెడు ఎక్కువ. వీళ్ళకి స్నేహితులు ఉండరు, సమాజంలో నలుగురితో పాటు ముందుకు వెళ్ళలేరు, వీళ్ళు ఉద్యోగాల్లో ముందుకు వెళ్ళలేరు. వీళ్ళకి దురుసుగా మాట్లాడటము, బాడీ షేమింగ్ చేసేయటము, లేకపోతే ఆ చిన్న చిన్న వాటికే ఓవర్ రియాక్ట్ అయిపోవటము, చిన్న వాటికి ఓవర్గా రియాక్ట్ అయిపోవటం, సంతోషమైనా బాధైనా ఇవన్నిటినీ కూడా మనం ఎప్పటికప్పుడు చిన్న ఏజ్ నుంచి సెట్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. మనం సరిగా ఉన్నామా లేదా అని, మనం సరిగా చేయగలుగుతున్నామా అని. పిల్లల పెంపకం బృహత్తర పథకంగా భావించద్దు. మనకు ఒకటి సరి అయినది అనే విషయం ఉంటే ఆ విషయాన్ని కరెక్ట్ చేసుకోండి. ఏది సరి చేసుకోవాలో దాన్ని చిన్న చిన్న విషయాల్లో కరెక్షన్స్ చేసుకుంటూ రండి. పిల్లలు అబద్ధాలు చెప్పకూడదు అంటే మనం అబద్ధం చెప్పడం మానేయాలి. పిల్లలు మర్యాదగా ప్రవర్తించాలి, మనం మర్యాదగా ప్రవర్తించాలి. పిల్లలు 4 కూరలు తినరు, ఎవరింటికైనా వెళ్తే కంచాల చుట్టూతా పోసుకుంటున్నారు, బాగుండలేదు. ఇంట్లో రోజు దగ్గర కూర్చొని ప్రాక్టీస్ చేయించాలి. ఎలా మనం టేబుల్ మేనర్స్ అవి చెప్తామా, అలాగే పీపుల్ మేనర్స్, మనుషులతోటి మర్యాదగా వ్యవహరించడం అనేది నేర్పుకోవాలి. అట్లా అనకూడదు, అక్కడ కరెక్షన్స్ మొదలు పెట్టకూడదు. ఎక్కడైతే వీళ్ళు అమర్యాదగా ప్రవర్తించారో అదే ప్లస్ చేయొద్దు. ఇంటికి వచ్చాక నాన్న ఇలా చేసావు, ఇలా మాట్లాడకూడదు. తాతగారు పెద్దవాళ్ళు నమస్తే చెప్పకపోయినా పర్వాలేదు, ఆయన పలకరించినప్పుడు చక్కగా మాట్లాడు. చిన్నపిల్లలకి మనం ఏడాది నమస్తే చెప్పు, హాయ్ చెప్పు నేర్పిస్తాం. 7-8 ఏళ్ళు వచ్చేసరికి ఇలా పోతాయి. అవునండి, ఏవో వచ్చేస్తాయి రకరకాలు. వీళ్ళు సిగ్గుపడిపోయే పిల్లలు కొంతమంది ఉంటారు, చక్కగా ఓపెన్ గా చెప్పే పిల్లలు ఉంటారు, అసలు చెప్పని పిల్లలు కూడా ఉంటారు. కొన్ని అలా చేయకపోయినా నాన్న ఇలా చేయకూడదు, కనీసం ఇలా ఉండాలి అని కరెక్షన్స్ చేసుకుంటూ రావాలి. ఎవరింటికైనా తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ వస్తువులన్నీ తీయకూడదు, ఇవన్నీ ముట్టుకోకూడదు, ఎక్కువ అల్లరి చేయొద్దు అని చెప్పుకొని తీసుకెళ్ళాలి. కొన్నాళ్ళకి ఎప్పటికో పిల్లలు పెద్దయ్యాక మెల్లిగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఎక్కువగా సింగిల్ కిడ్స్ ఉండటం కూడా, దానివల్ల వీళ్ళకి ఏంటంటే వాళ్ళ మన్మాని అంతా నడిచిపోతుంటుంది. ఎక్కడ అన్ని చోట్ల నడవదు కదా. ఇంట్లో వాళ్ళు ఏదన్నా సాగుతుంది కదండి, ఏదన్నా సాగుతుంది, దాన్ని కొంచెం కంట్రోల్ చేయటం, కొంత కంట్రోల్. ఇంకొక విషయం రమ్మగారు, మీరు టీచర్గా కూడా వర్క్ చేశారు కదా, ఇప్పుడు ఇంట్లో అమ్మా నాన్న చెప్పేది ఒక లెవెల్ వరకు వింటారు, టీచర్ చెప్పింది ఎక్కువ ఫాలో అవుతారండి. అవును, నాకేమనిపిస్తుంది అంటే స్కూళ్ళల్లో కూడా చిన్న వయసు నుంచి పిల్లలకి ముందు సబ్జెక్టుల కన్నా జస్ట్ ఒక 5-10 మినిట్స్ ఇలా ఉండండి, పెద్దవాళ్ళతో ఇలా ఉండండి, లేకపోతే ఇంట్లో అమ్మ వాళ్ళతో ఇలా ఉండండి, మీరు ఇలా బిహేవ్ చేయండి, అలాంటివి విషయాలు మాట్లాడితే బాగుంటుందేమో. ఇప్పుడు స్కూలింగే లేదు కదా జయ. సరే, ఆన్లైన్ క్లాసులు అనుకుందాము. అది మామూలుగా మోరల్ క్లాసులు అవి ఉండేవి, ఇది వరకు మోరల్ స్టడీస్ ఉండేది. ఓ క్లాస్లో టీచర్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు లేదు, లేకపోయినా కూడా టీచర్స్ టేబుల్ మేనర్స్ అవన్నీ నేర్పిస్తారు. కొన్ని చెప్తారు, చిన్న స్కూళ్ళల్లో బాగా జరుగుతాయి జయ. అవి పెద్ద క్లాసులకు వెళ్ళాక చేయకపోయినా చిన్న క్లాసుల్లో చెప్తారు.
ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకుని ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. మామూలుగా టీచర్స్ మీటింగ్లు పెట్టుకుంటారు, ఎలా క్లాసులు ఎలా హ్యాండిల్ చేయాలి. అలాంటప్పుడు హెడ్ మిస్టర్స్ కానీ హెడ్ మాస్టర్ కానీ ఎవరైనా స్కూల్ ప్రిన్సిపల్ కానీ ఇట్లా ఒక ఇనిషియేటివ్ తీసుకుని పిల్లలకి గుడ్ మేనర్స్ నేర్పించండి. వెల్ బిహేవ్డ్గా ఉండేటట్టుగా కిడ్స్ని. ఎందుకంటే తల్లి చెప్పేదానికన్నా అమ్మ చెప్పే కన్నా కూడా టీచర్ చెప్తే ఎక్కువ మా టీచర్ ఇదే చెప్పారని అంటూ ఉంటారు పిల్లలు. క్రమంగా క్రమంగా నేర్చుకుంటారు. మామూలుగా స్కూళ్ళలో ఏంటంటే అన్ని హ్యాబిట్ అలవాటు చేయిస్తారు. ఎలాగా అన్ని కాంపిటీషన్స్ పెట్టి ప్రతి పిల్లాడు పార్టిసిపేట్ చేయాలి. అవును, మస్ట్ అంటారు. దాంతో వీళ్ళకి అన్ని రకాల ప్రోగ్రామ్స్ అలవాటు అవుతాయి. వాటితో పాటు ఇలాగ బిహేవియరల్ ట్రబుల్స్ ఏమైనా ఉంటే పిల్లల్లో వాటిని కూడా టీచర్స్ కూడా కొంత ఇనిషియేటివ్ తీసుకుంటారు. టీనేజ్ పిల్లలు వింటారండి? కొంచెం చిన్నప్పటి నుంచి చెప్తే టీనేజ్ పిల్లలు కూడా వింటారు. స్కూల్లోని కాలేజెస్లో అట్లా స్కూళ్ళలోనూ వింటారు. అందరూ వినరు. 50% 70% వింటారు. ఒక 30% ఎప్పుడూ ఉంటారు. ఎప్పుడూ కొంచెం కప్పగంతులు ఎప్పుడూ ఉంటాయి. అదే ఇంట్లో కూడా 4 పిల్లలు ఉంటే 3 వింటారు, ఒకడు ఉంటాడు, ఒక రెబల్. అందులో రెబల్స్ లొంగరు. నేను ఇలాగే ఉంటా, ఏమవుతుంది అంటారు. నేను హాయ్ చెప్పను, ఏమవుతుంది? నేను ఒకరిని హాయ్ చెప్పకపోతే ఏమవుతుంది? వెల్ బిహేవ్డ్గా చేయకపోతే అండ్ మంచి గుడ్ మేనర్స్ బిహేవ్ చేయకపోతే ఏమవుతుంది? డీసెంట్గా ఉండకపోతే ఏమవుతుంది? పిచ్చ ప్రశ్నలు అడుగుతూ వేస్తారు. డీసెంట్గా ఉండకపోతే ఏమవుతుందో వాడు ముందు తెలుసుకుంటాడు. వాడు మిగిలిన వాళ్ళని చెడగొట్టకుండా ఉంటే చాలు. అంతే. చెడగొడతారు పిల్లలు, పక్క వాళ్ళని చెడగొడతారు. ఇవి జరుగుతూ ఉంటాయి. కాకపోతే మనం మానకూడదు, మనం చెప్తూనే ఉండాలి. కొంత ఏజ్ వచ్చేదాకా, కొంత వయసు వచ్చేదాకా పిల్లలకి మంచి మాటలు చెప్పుకుంటూనే ఉండాలి. సంస్కారాలు వాటంతట అవి వచ్చేవి కొన్ని ఉంటాయి. పూర్వజన్మ సంస్కారం అంటాం దాన్ని. వాళ్ళంతట వాళ్ళకే సంగీతం మీద ఆసక్తి, నాట్యం మీద ఆసక్తి, ఏదో ఇది కొన్ని పద్ధతులు అవన్నీ వచ్చేస్తాయి. కానీ మనం దైనందిన జీవితంలో సంస్కారాలని మనం నేర్పుకోవాలి, అలవర్చుకోవాలి. తప్పదు. బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పేటప్పుడు ముందుగా ఇలాంటి మాటలు కొంచెం కాసేపు వాళ్ళతో మాట్లాడి నెక్స్ట్ స్టోరీ ఏదన్నా చెప్పదలుచుకుంటే స్టోరీలు కనుక అలా చెప్తే బాగుంటుంది, పిల్లలకి అలవాటు అవుతుందేమో. రైట్ రమ్మ గారు, థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.